పహల్గామ్ ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉన్న పట్టణం. అనంతనాగ్ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో లిడ్డర్ లోయలో లిడ్డర్ నది ఒడ్డున హిమాలయాలలో 7200 అడుగుల ఎత్తులో ఉంది పహల్గామ్. పహల్గామ్ ప్రసిద్ధి పర్యాటక కేంద్రం, హిల్ స్టేషన్ ఇది. అమర్నాథ్ యాత్రకు ప్రారంభ స్థానం. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది పర్యాటకులు ఇక్కడకు వస్తూ ఉంటారు. పహల్గామ్ అనే పేరు కాశ్మీరీ పదాల నుండి వచ్చింది. పహల్ అంటే గొర్రెల కాపరి, గూమ్ అంటే గ్రామం అని అర్థం. ఈ ప్రదేశంలో అనేక పచ్చిక భూములు ఉంటాయి. భగర్వార్ ప్రజలు వేసవికాలం నుండి చలికాలం వరకు ఇక్కడ వారి పశువులను మేపుకుంటూ ఉంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం పహల్గామ్ను మొదట బైవ్గావ్ అని పిలిచేవారు, అంటే ఎద్దుల గ్రామం అని. అమర్నాథ్ గుహలోకి ప్రవేశించే ముందు శివుడు నందిని ఇక్కడే విడిచిపెట్టాడు. పురాణాల ప్రకారం అమర్నాథ్ గుహ పహల్గామ్లో ఉన్న ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం. పురాణాల ప్రకారం పహల్గామ్లో పార్వతికి పరమశివుడు అమరత్వ రహస్యాన్ని చెప్పాడని నమ్ముతారు. అమర్నాథ్ గుహలోకి ప్రవేశించే ముందు శివుడు పహల్గామ్లో నందిని, చందన్వారీలో చంద్రుడు, శేష్నాగ్ సరస్సులో పాములు విడిచిపెట్టాడని ప్రజల నమ్మకం. పహల్గామ్లో ఇంకా ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కొల్హాయ్ గ్లేషియర్. కొల్హాయ్ గ్లేషియర్ లిడ్డర్ వ్యాలీలో ఉంది. ఇది కొల్హాయ్ శిఖరం దిగువన ఉన్న హిమానీ నదం. బేతాబ్ వ్యాలీ, ఇది పహల్గామ్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయ. బైసరన్ వ్యాలీ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పర్యాటక ప్రదేశం. దీనిని మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తారు. మార్తాండ సూర్య దేవాలయం. మార్తాండ సూర్య దేవాలయం కాశ్మీర్లో ప్రశస్తి పొందిన పురాతన హిందూ ఆలయం. ఇది కాశ్మీర్ లోయలో అనంతనాగ్ పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శేష్నాగ్ సరస్సు జమ్మూ కాశ్మీర్లోని కాశ్మీర్ లోయలో గల అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్కు 23 కిలోమీటర్ల దూరంలో అమర్నాథ్ గుహకు వెళ్లే దారిలో ఉంది శేష్నాగ్ సరస్సు. పహల్గామ్లో 90% సతత హరిత శంఖాకార అడవులను కలిగి ఉంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. నేను మీ రోహిణి, సైనింగ్ ఆఫ్.